రీతిలో దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళరా మరి యేసుక్రీస్తు ప్రభు మన కోసము సకల మానవాళి కోసము నీ కోసం నా కోసం ఆయన మరణించారు. అది నిజమైన గుడ్ ఫ్రైడే మాట. నా కోసం, మన శాపం కోసం, మన దరిద్రం కోసం, మన రోగం కోసం ఆయన శిలువలో మ్రాను మీద వేలాడబడి చనిపోయాడు. కల్తీ పత్రిక 3వ అధ్యాయము 13-14 ప్రకారం వాక్యం చదివిస్తుంది. మరి సకల మానవాళి కోసం ఆయన చనిపోవడం వలన వీళ్ళరా మరి విడుదల అన్నది జరిగింది. ఈరోజు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రెండో విషయం, ప్రియులారా, ఆయన నీ కోసం చనిపోయాడని నువ్వు నమ్మితే నీ పాపము దరిద్రము కొట్టివేయబడింది. నువ్వు నిజంగా నమ్మితే నీ కోసం, నీ పాపం కోసం, నీ శాపం కోసం, నీ దరిద్రం కోసం, నీ రోగం కోసం చనిపోయాడని నువ్వు విశ్వసిస్తే నిజంగా నీ శాపం, పాపం, దరిద్రం నీ కూడా కొట్టివేయబడింది. కొట్టివేయబడిన నీ జీవితం మరి ప్రభు కోసం నువ్వేం చేసావు అన్నదే నిజమైన గుడ్ ఫ్రైడే. మర్చిపోదు. గాడ్ బ్లెస్ యూ. నిజంగా యేసు కోసం బ్రతికితే అదే నిజమైన గుడ్ ఫ్రైడే. అంటే నీ కోసం పాపం కొట్టివేసిన యేసు కోసం బ్రతకడమే గుడ్ ఫ్రైడే. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళరా మరి యేసుక్రీస్తు ప్రభు మన కోసము సకల మానవాళి కోసము నీ కోసం నా కోసం ఆయన మరణించారు. అది నిజమైన గుడ్ ఫ్రైడే మాట. నా కోసం, మన శాపం కోసం, మన దరిద్రం కోసం, మన రోగం కోసం ఆయన శిలువలో మ్రాను మీద వేలాడబడి చనిపోయాడు. కల్తీ పత్రిక 3వ అధ్యాయము 13-14 ప్రకారం వాక్యం చదివిస్తుంది. మరి సకల మానవాళి కోసం ఆయన చనిపోవడం వలన వీళ్ళరా మరి విడుదల అన్నది జరిగింది. ఈరోజు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రెండో విషయం, ప్రియులారా, ఆయన నీ కోసం చనిపోయాడని నువ్వు నమ్మితే నీ పాపము దరిద్రము కొట్టివేయబడింది. నువ్వు నిజంగా నమ్మితే నీ కోసం, నీ పాపం కోసం, నీ శాపం కోసం, నీ దరిద్రం కోసం, నీ రోగం కోసం చనిపోయాడని నువ్వు విశ్వసిస్తే నిజంగా నీ శాపం, పాపం, దరిద్రం నీ కూడా కొట్టివేయబడింది. కొట్టివేయబడిన నీ జీవితం మరి ప్రభు కోసం నువ్వేం చేసావు అన్నదే నిజమైన గుడ్ ఫ్రైడే. మర్చిపోదు. గాడ్ బ్లెస్ యూ. నిజంగా యేసు కోసం బ్రతికితే అదే నిజమైన గుడ్ ఫ్రైడే. అంటే నీ కోసం పాపం కొట్టివేసిన యేసు కోసం బ్రతకడమే గుడ్ ఫ్రైడే. గాడ్ బ్లెస్ యూ.